ఎవరికి వాళ్ళు సీట్లు అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేన కూడా దాదాపుగా సీట్లను కన్ఫర్మ్ చేస్తుంది. అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా ఆల్మోస్ట్ ఇప్పటికే రాజానగరం సీట్ అయితే ఖచ్చితంగా పొత్తులో భాగంగా జనసేనకు వెళ్తుంది అనేది. అలాగే చాలా సీట్ల తెనాలి కానీ ఇలా కొన్ని కొన్ని కన్ఫర్మ్ అయినాయి. అయితే తాజాగా ప్రస్తుతం భీమవరం గాజువాకలో కూడా మొన్న రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు పవన్ కళ్యాణ్. గాజువాకలో 14,520, భీమవరంలో 8,357 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. అందుకే ఎక్కడి నుంచి బరిలోకి దిగాలి అనేది చాలా జాగ్రత్తగా ఆయన పరిశీలిస్తున్నారంటే. ఎందుకంటే ఏలలు కేకలు పవన్ సీఎం అంటే నినాదాలు ఇవి కాదు కదా, అవి రేపొద్దున ఓట్లు వేయాలి, ఆయన అధికారంలోకి రావాలి, కనీసం ఈసారి అసెంబ్లీలైనా అడుగు పెట్టాలి, ఆయన అధికారంలోకి రావాలి, సీఎం అవ్వాలనేది ఇంకా వాళ్ళు కూడా పక్కన పెట్టేశారు. అయితే ఈ నేపథ్యంలోనే కాకినాడతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలపై పవన్ కళ్యాణ్ గారు ఒక సమీక్ష కూడా నిర్వహించారంట. జనసేన పార్టీకి చెందిన పలువురు నేతలను పిలిచి మాట్లాడడం, కాకినాడ సిటీకి సంబంధించి స్థానిక నాయకత్వంతో ఎడతెరిపి లేకుండా చర్చలు కూడా జరుగుతున్నాయి. కాకినాడ సీట్ మీద పవన్ ప్రత్యేక దృష్టి అయితే సాధించారు. ఎందుకంటే వాస్తవానికి కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. వీటిలో జనసేన పార్టీకి అంత బలం లేదు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే సొంత నియోజకవర్గం నేతలకు మాత్రం కొదవలేదు. ఇదే సమయంలో టీడీపీ మద్దతు కూడా ఉంటుంది కాబట్టి కాకినాడ సీట్ నుంచి పోటీ చేస్తే ఫలితం ఎలా ఉండొచ్చు అనే చర్చలు అయితే జరుపుతున్నారు. దాదాపుగా ఇవాళ రేపు ఫైనల్గా ఒక ప్రకటన కూడా చేయబోతున్నారు కాకినాడ సీట్ నుంచి అని. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఏంటి, ఎలాంటి ట్విస్ట్ వస్తుంది అనేది ఇక్కడ చూడాల్సిన అంశం.